మగువ ఓ మగువ ఎపిసోడ్ నెంబర్ 77 రివ్యూ. ఈరోజు ఎపిసోడ్ చాలా బాగుంటుంది. తప్పకుండా పూర్తి వీడియో చూడండి. చాలా మంచి ట్విస్ట్ ఉండబోతుంది. చెంచలమ్మకే షాక్ ఇస్తున్న సింధూర అనమాట. ఇంటి దగ్గర చెంచలమ్మ సింధూరని తీసుకుని పంచాయతీకి బయలుదేరుతుంది. ఇక్కడ పంచాయతీ దగ్గర రచ్చబండ దగ్గర అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. కారులో పంచాయతీ దగ్గరికి చేరుకున్న తర్వాత కారు దిగాక సింధూర నువ్వు కోనేటి దగ్గరికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని అమ్మవారికి దండం పెట్టుకొని రా పంచాయతీ దగ్గరికి అని చెంచలమ్మ పంపిస్తుంది. తర్వాత చెంచలమ్మ వెళ్ళి తను తీర్పు చెప్పే కుర్చీలో కూర్చుంటుంది. తర్వాత సింధూర కోనేట్లో కాళ్ళు కడుక్కొని తల మీద నీళ్లు చల్లుకుని అమ్మవారికి దర్శనం చేసుకుని వస్తుందన్నమాట అక్కడికి. అప్పుడు పంచాయతీలో జనాలంతా చెంచలమ్మ గారు కోడల్ని వెంట పెట్టుకొచ్చారేంటి, భర్త లేని వితంతురాల్ని పంచాయతీకి ఎందుకు తీసుకొచ్చారని గుసగుసలాడుకోవడం మొదలు పెడతారు. ఈరోజు నేను నా కోడలు సింధూరని పంచాయతీకి తీసుకురావడానికి ముఖ్య కారణం ఏమిటంటే ఆ తర్వాత నా వారసురాలు నా కోడలే అని మీ అందరికీ తెలియజేయడానికే తీసుకొచ్చాను అంటుంది చెంచలమ్మ. నాకు కొడుకైనా కూతురైనా అన్నీ నా కోడలే కాబట్టి నా తర్వాత నా వారసురాలు నా సింధూరనే అని ఈ కుర్చీ సాక్షిగా మీ అందరి సమక్షంలో ప్రకటిస్తున్నాను అంటుంది చెంచలమ్మ. ఈరోజు ఈ పంచాయతీలో నా కోడలు సింధూరే తీర్పు కూడా చెప్తుంది అంటుంది. నా కోడలు బాగా చదువుకునింది, తెలివైనది. తనకు సమస్యలను అర్థం చేసుకోవడం తెలుసు, పెద్దలను గౌరవించడం తెలుసు, ధైర్యంగా ప్రశ్నించగలదు, తెలివిగా సమాధానం కూడా చెప్పగలదు అంటుంది. సొంతంగా నిర్ణయాలు కూడా తీసుకోగలదు. ఏ విషయంలోనూ నా కోడలు సింధూర ఈ చెంచలమ్మకి తీసిపోదు అంటుంది చెంచలమ్మ. సింధూర కూర్చో అంటూ తనకు చైర్లో చోటిచ్చి కూర్చోబెట్టుకుంటుంది తన పక్కనే. ఇక సమస్య ఏంటో మొదలు పెట్టండి అని పంచాయతీలో అందరిని అడుగుతుందనమాట. అప్పుడు ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయికి ఒక పక్క అత్తమామలు, ఒక పక్క అమ్మా నాన్నలు ఉంటారు. ఆ అమ్మాయికి పెళ్ళయి 1 ఏడాది అవుతుందనమాట. తర్వాత భర్త చనిపోతాడు. భర్త పోయిన అమ్మాయికి వాళ్ళ అమ్మా నాన్నలు మాత్రం మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నారు, కానీ అత్తమామలు మాత్రం పెళ్ళి వద్దంటున్నారు అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ సమస్యని. సమస్య విన్నావు కదా సింధూర, ధర్మబద్ధంగా నీ మనస్సాక్షికి ఏది న్యాయం అనిపిస్తే అదే చెప్పు అంటుంది చెంచలమ్మ. అప్పుడు సింధూర అక్కడున్న అమ్మాయి అత్తామామలను ప్రశ్నిస్తుందనమాట. మీ అబ్బాయి చిన్న వయసులోనే చనిపోయాడు, మీ కోడలకు మళ్ళీ పెళ్లి చేస్తే తప్పేంటి, మీ అభ్యంతరం ఏంటి అని అడుగుతుంది. అప్పుడు వాళ్ళు మా అబ్బాయి చనిపోయాక మా కోడల్లోనే మా అబ్బాయిని చూసుకుంటూ బతుకుతున్నామమ్మా, ఇప్పుడు తను కూడా మమ్మల్ని వదిలేస్తే మాకు తోడెవరుంటారమ్మా అంటారు. అప్పుడు ఆ అమ్మాయి నాన్న ఇలా అంటాడు. అమ్మ, ఏ తల్లిదండ్రులైనా తమ బిడ్డ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. పిల్లాపాపలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మేము ఇంటికి కోడలుగా పంపించాము మా కూతుర్ని. కానీ తను పెళ్ళయి ఏడాది తిరగకుండానే తన సౌభాగ్యాన్ని పోగొట్టుకుంది. తను అలా పసుపు కుంకులంకు దూరమై బాధలో బతుకుతుంటే మేము చూడలేకపోతున్నామమ్మా అంటారు ఆమె తల్లిదండ్రులు. అప్పుడు ఆ అమ్మాయి అత్తగారు, ఒకసారి పెళ్ళయి మా ఇంటికి వచ్చాక మా బిడ్డే అవుతుంది కదమ్మా అంటుంది. అప్పుడు సింధూర ఇలా అంటుంది. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అత్తామామల వైపోగో లేదా తల్లిదండ్రుల వైపో కాదు. ఇక్కడ జీవితాన్ని కోల్పోయింది సుగుణ కాబట్టి తన జీవితాన్ని భవిష్యత్తును నిర్ణయించుకోవాల్సింది కూడా సుగుణానే, అంటే అమ్మాయి అనమాట అని చెప్తుంది సింధూర. సుగుణ, నువ్వు మీ అత్తామామల దగ్గర సుఖంగానే సంతోషంగానే ఉన్నావా, లేకపోతే నీకంటూ ఒక ప్రత్యేకంగా జీవితం కావాలని కోరుకుంటున్నావా అని ప్రశ్నిస్తుంది. ఇది నీ జీవితానికి సంబంధించిన సమస్య. ఇప్పుడు నువ్వు సిగ్గుపడినా సంకోచించినా తర్వాత జీవితాంతం బాధపడాల్సి ఉంటుంది. నిర్ణయించుకో అని చెప్తుంది సింధూర. దాంతో చెంచలమ్మ మనసులో కొంచెం అలజడైతే మొదలవుతుంది. నువ్వు ఆ ఇంట్లోనే వాళ్ళ కోడలిగా ఉండాలనుకుంటున్నావా, లేదా బయటకు వచ్చి కొత్త జీవితం మొదలు పెట్టాలనుకుంటున్నావా అని సింధూర ఆ సుగుణను అడుగుతుంది. అప్పుడు అమ్మాయి, నేనైతే కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నానండి అంటుంది. మీరు బతకడానికి ఏ ఆధారం లేదని ఈ పెళ్లి వద్దంటున్నారని సుగుణ అత్తమామల్ని క్వశ్చన్ చేస్తుంది సింధూర. తర్వాత అమ్మాయి తల్లిదండ్రులను కూడా అడుగుతుంది. మీరు ఇచ్చిన కట్న కానుకలు మీ కూతురుతో పాటు వెనక్కి తీసుకురావాలని మీరు అనుకుంటున్నారా అంటుంది. లేదమ్మా, మా కట్న కానుకలు ఏమీ అవసరం లేదు, మా అమ్మాయి వస్తే చాలు అంటారు వాళ్ళు. ఇప్పుడు సింధూర, ఇక్కడ మేము చెప్పిందే వినాలి, మేము చెప్పినట్లే ఒకరి జీవితాన్ని సాగించాలి అనే శాసనం అంటూ ఏమీ లేదు. ఎవరి జీవితం గురించి వాళ్ళు ఆలోచించుకునే హక్కు, స్వేచ్ఛ, స్వతంత్రం వాళ్ళందరికీ ఉండాలి అంటుంది సింధూర. వాటిని కాదనే అధికారం ఎవ్వరికీ లేదు. ఈ వయసులో మీకు ఒక తోడు కావాలని మీరు ఆలోచిస్తున్నారు, కానీ చిన్న వయసులో ఉన్న సుగుణకు కూడా ఒక తోడు కావాలని మీరు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు అని అడుగుతుంది. నీ జీవితం గురించి ఆలోచించుకునే సంపూర్ణ అధికారం నీకుంది సుగుణ అంటుంది. నీ జీవితాన్ని నిర్బంధించే హక్కు కానీ, నీ ఆశల్ని కాలరాసే హక్కు కానీ మీ అత్తమామలకే కాదు, ఎవ్వరికీ లేదు అంటుంది. నువ్వు నిస్సందేహంగా నీ ఇష్ట ప్రకారమే మరో పెళ్లి చేసుకోవచ్చు అని తీర్పు చెబుతుంది. దాంతో చెంచలమ్మ అయితే పూర్తిగా షాక్ అయిపోతుంది. అలాగే కొడుకు పోయి బాధలో ఉన్న మీ అత్తమామల్ని ఆదుకోవలసిన బాధ్యత కూడా నీ మీద ఉంది అని చెప్తుంది సింధూర. చెంచలమ్మ గారి వారసురాల్లాగా చెంచలమ్మ గారిలాగే మంచి తీర్పు చెప్పారమ్మా అని అందరూ మెచ్చుకుంటారు. చెంచలమ్మ మాత్రం మనసులో బాధపడుతున్నా కూడా సింధూరకు తెలియకుండా నవ్వుతూ మంచి స్మైలింగ్ ఫేస్తో ఉంటుంది అక్కడ. సింధూరమ్మకి జై, సింధూరమ్మకి జై అంటూ అందరూ జయజయలు పలుకుతారు. దాంతో చెంచలమ్మ చాలా షాక్ అయిపోతుంది, బాధపడుతుంది కూడా. తర్వాత బసవ చెన్నకేశవులు గారికి ఫోన్ చేసి చెంచలమ్మ గారు తన కోడల్ని వారసురాలుగా ప్రకటించారండి అని సంతోషంగా చెప్తాడు. చెన్నకేశవులు గారు ఆశ్చర్యపోతారు, ఎందుకు తీసుకెళ్ళింది అని.
ఆ మాట ఇంట్లో వాళ్ళందరికీ కూడా వినిపిస్తుంది. అందరూ ఆశ్చర్యపోతారనమాట. చాముండి, చాముండి వాళ్ళమ్మ నాన్న, రవిబాబు, రవిబాబు వాళ్ళమ్మ నాన్న. ఒక చంటి మాత్రం చాలా సంతోషిస్తాడు. అంతేకాదండి, సింధూరమ్మ గారి చేత చెంచలమ్మ గారు తీర్పు కూడా చెప్పించారు ఇవాళ అని చెప్తాడు బసవ. పంచాయతీలో వచ్చిన కేసు ఏంటి, సింధూర ఏం తీర్పు చెప్పింది అని మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు బసవ. సింధూర ఇచ్చిన తీర్పుకి చెన్నకేశవులు గారు కూడా చాలా సంతోషిస్తారు. చంటి చెంచలమ్మ సింధూరుల కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు గేటు దగ్గర. అంతలో కారు వస్తుంది. ఇంట్లో అందరినీ పిలుస్తాడు అమ్మగారు వచ్చేసారు అని. చంటి చెంచలమ్మ దగ్గరికెళ్ళి, "ఈరోజు అమ్మాయి గారితో మీరు తీర్పు చెప్పించారంట కదండీ! అంటే ఈ రోజు నుండి అమ్మాయి గారు కూడా మీలాగే అమ్మగారు అయిపోయారు. ఊరి పెద్ద అయిపోయినట్టే కదండీ!" అని సంతోషపడతాడు. "పక్కకు తప్పుకో" అంటుంది కోపంగా. చెంచలమ్మ ఎందుకో సింధూరని అందరూ పొగట్టం యాక్సెప్ట్ చేయలేకపోతుంది. చాలా కోపంగా ముభావంగా ఉంటుంది. ఇంతలో ఎపిసోడ్ అయిపోతుంది. మీ అందరికీ ఎలా అనిపించింది ఈరోజు ఎపిసోడ్, నచ్చిందా? తప్పకుండా కామెంట్ చేయండి. తరువాయి భాగంలో చెంచలమ్మ సింధూరని అందరి ముందర ఇలా అడుగుతుందనమాట. "నువ్వు అమ్మాయికి తీర్పు జనరల్‌గా ఇచ్చావా? లేకపోతే నీ మనసులో ఉన్న మాటని ఆ అమ్మాయికి తీర్పుగా ఇచ్చావా?" అని అడుగుతుంది. మరి సింధూర ఏం సమాధానం చెప్తుందో రేపటి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.